ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం సిల్వర్ యొక్క బెస్ట్ స్ట్రాటజీ. సిల్వర్‌లో ఇప్పటివరకు మీరు చూసున్నారో లేరో నాకు తెలియదు కానీ, సిల్వర్‌లో నేను ఐడెంటిఫై చేసిన బెస్ట్ సెటప్. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. అసలు సిల్వర్ ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు? ఏ టైంలో ట్రేడ్ చేస్తే ఎలాంటి విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుందనేది ఒకసారి చూద్దాం. ఇంకొక విషయం ఏందంటే, సిల్వర్‌లో మనకు బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మినీ ఫ్యూచర్ అంటే సిల్వర్ మైక్ ఉంటుంది గదా! చాలా తక్కువ తోటి ఫ్యూచర్ ట్రేడ్ జేయొచ్చు. ఫ్యూచర్ ట్రేడ్ జేయడం అంటే ఏంటి అంటే, మనకు డీకే అలాంటిది ఏముండదు. డైరెక్షన్ గనుక మీకు తెలిసి ఉన్నట్టంటే ఫ్యూచర్‌ని సెల్ గాని, బై గాని చేసుకోవచ్చు 8500 తోటి. సో, ఇప్పుడు ఈ సెటప్‌ని మీరు ఎలా చూసుకోవాలి అనే దానికి నేను చూపిస్తాను. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కనబడుతున్నాయి గదా! ఇది ఏంటి? ఓకే. ఓఆర్‌బి స్ట్రాటజీ మనం విన్నాం గదా! అలాంటిదేనండి. ఒకసారి చూడండి. దీన్ని ఎట్లా చేస్తే మనకి మంచి ఇప్పుడు ఆల్రెడీ రన్ అవుతుంది మార్కెట్ ఇక్కడ మీరు గమనించారంటే. ఇది ఏ క్యాండిల్. సిల్వర్ అనేది మామూలుగా మనకి మార్నింగ్ 9:00కే కమోడిటీ మార్కెట్ 9:00కే ఓపెన్ అవుతుంది. రైట్? ఓపెన్ అయిన తర్వాత ఇది ఒక ట్రేడ్ అంతే మీకు మార్నింగ్ ట్రేడ్ దొరికితే తీసుకుంటారు. లేదంటే లేదు. ఈవినింగ్ మీరొచ్చాక క్రూడ్‌లో గాని, లైక్ సిల్వర్, గోల్డ్ ఇలా ట్రేడ్ చేయాలనుకుంటారు గదా! వాళ్ళ కోసం ఈ సిల్వర్‌లో ఉన్న బెస్ట్ సెటప్. ఓకే. ఎగ్జాక్ట్‌లీ మీరు ఇక్కడ 1800 అవర్స్ అంటే ఎగ్జాక్ట్‌లీ 6:00 క్యాండిల్‌కి 5 మినిట్స్ క్యాండిల్‌కి హై, లో మార్క్ జేసుకోండి. రైట్? ఇట్లా హై, లో మార్క్ జేసుకోండి. ఎగ్జాక్ట్‌లీ 6:00కి ఆ డే యొక్క హై, లో మార్క్ జేసుకోండి. ఎటు బ్రేక్ ఇస్తే ఆ వైపు మోస్ట్‌లీ ట్రేడ్ అనేది మీకు సక్సెస్ విన్నింగ్ రేషియో ఎక్కువుంటుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం నిన్నటి 6:00 క్యాండిల్‌కి ఇప్పుడు ఇక్కడ గమనించారంటే ఈ ప్లేస్‌లో బయింగ్ జరిగింది. ఓకే. నిన్నటి ఏరియా ఇది జూసారంటే ఈరోజు ఈ క్యాండిల్ కిందకొచ్చినంక ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఒక డే ముందు ఇది బ్రేక్ ఇచ్చింది. కానీ సస్టైన్ అవ్వలేదు. దీని కిందకొచ్చింది. సో, వెల్ అండ్ గుడ్. క్లోజ్ చేస్తారు. మళ్ళీ మీరు సెల్ సైడ్ తీసుకుంటారు. ఇక్కడ ఏమైంది? ఇది 6:00 ఓకే. ఈవినింగ్ 6:00 అండి. ఓకే. ఈవినింగ్ 6:00 క్యాండిల్‌కి ఏం జరిగింది? మనకి డైరెక్ట్‌గా దీని కింద ఫాల్ ఇచ్చింది. మళ్ళీ ఇదే జోన్‌లో ఉండిపోయింది. కానీ ఈరోజు కరెంట్ ఇప్పుడు ఫిబ్రవరి 1 సెప్టెంబర్ గదా! ఇప్పుడు మనకి ట్రేడ్ అనేది రన్ అవుతుంది. ఫాల్ సైడ్ అనేది మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఈ 6:00కి మీకు రిస్క్ రివార్డ్ ఎంత ఉంటుంది? ఎలా అనేది మీరు ఇట్లా చూసారంటే ఎవ్రీ డే చూడండి. ఎగ్జాక్ట్‌లీ 6:00 డైరెక్షన్ ఎంత మంచి మూవ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి. ఎగ్జాక్ట్‌లీ 6:00 ఇది బ్రేక్ డౌన్ అయింది. కానీ సస్టైన్ అవ్వలేదు. సో, ఇక్కడ క్లోజ్ చేసుకుంటారు. మినీలో ఎంత 100, 200 పాయింట్స్ అట్లా ఉంది అనంటే క్లోజ్ చేసుకొని మళ్ళీ అపోజిట్ డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకోవచ్చు. కానీ ఇంకొక బ్యూటీ ఏందంటే ఈ 2 లైన్స్ ఇలా వచ్చినాయంటే ఇప్పుడు ఓఆర్‌బి ఉంది కదా! ఓఆర్‌బిలో మీరు టైమ్ చూసారంటే నేను 6:00 అంటే 1800 అవర్స్ పెట్టాను. ప్లస్ ఓకే. 805 పెట్టాను. అంటే 6 గంటల 5 నిమిషాలకి టైమ్ సెట్ చేసి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి ఓకే. స్టైల్స్‌కొచ్చేసరికి ఇలా ఆర్‌బి ఇది గ్రీను, ఇది రెడ్ పెట్టేసాను. ఓకే. ఇక్కడ మీకు ఇట్లా కనిపిస్తుంది. 6:00కి చూడండి ఇది పైకి మూవ్‌మెంట్ ఇచ్చింది. కానీ సస్టైన్ అవ్వలేదు. దీనికి ఎప్పుడైతే కిందకి ఫాల్ అయిందో ఇక్కడ ఎంట్రీ. ఓకే. మీకు ఆ లెవెల్స్‌కి ఇలా వస్తుంది. ఎగ్జాక్ట్‌లీ 6:00 అంటే అన్ని మార్కెట్ మనకి సింగపూర్ మార్కెట్ ఈవినింగ్ క్లోజ్ ఈవినింగ్ స్టార్ట్ అయ్యేటి ఏదైతే ఉందో, ఆ టైం అంటే ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్‌లీ 6:00 అండి. ఆ 6:00కి క్యాండిల్ తర్వాత మనకు డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. మార్నింగ్ మనకు ఓపెన్ అవుతుంది మార్కెట్. కానీ మీకు 2 డేలో తీసుకోవడానికి నిన్నటి 6:00 క్యాండిల్‌కి పైన ఉందా మార్కెట్ కింద ఇక్కడ చూడండి రీటెస్ట్ పైకెళ్ళిపోయింది. మళ్ళీ ఈరోజు 6:00 ఏమైంది ఈవినింగ్. అంటే మీరు మార్నింగ్ గూడా ఈ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయొచ్చు. అంటే నిన్నటి క్లోజింగ్ ఇచ్చిన లెవెల్ ప్రకారము ఎలా ఉంది అనేది మార్కెట్ చూసుకొని అలా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఈరోజున్న 6:00 ఈవినింగ్‌కి ఏం జరుగుతుందనేది గూడా మీరిలా ప్లాన్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ మీరు గనక టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్‌ది. నేను అప్పుడప్పుడు సిల్వర్‌ది స్ట్రాటజీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అది గూడా మీరక్కడ చూసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద బెస్ట్ సెటప్ అండి. ఐ హోప్ ఇది అందరికి చాలా సింపుల్‌గా ఏం లేదు. ఒకటే 6:00 క్యాండిల్. దీనికి ముందు ఇక్కడ బయింగ్ వచ్చింది. కానీ ఇది సస్టైన్ అవ్వలేదు. క్యాండిల్‌కి ఇంకా మళ్ళీ టచ్ కూడా అవ్వకుండా ఇక్కడ నుంచెల్లి కంటిన్యూ ఫాల్ వస్తుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఈ ఏరియా నుండి చూసుకున్నా కూడా
ఆల్మోస్ట్ 480 ఇంకా చూడండి ఇంకా ఫాలో అవుతూనే ఉంది. ఓకే. 500 పాయింట్స్ వచ్చినాయి. చూసారా? లైవ్‌లోనే మీకు ఇమ్మీడియేట్‌లీ 500 పాయింట్స్ ఇది. ఓకే. 500 పాయింట్స్. ఈ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.